పప్పే దా 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 పప్పే రా రా దా లోపల బా లోపల బా పో లోపల బా పనేనా కొద్దులే. నేనైతే అసలు నమ్మలేకున్నా పప్పి ఆయనతో ఇంతలా కలిసిపోతుందని. అసలు ఆయన కుక్కలు అంటే అసలు ఇష్టం ఉండదు. అట్లాంటిది పప్పి కోసం బిర్యానీ తేవడం, పాలు పోయడం, బిస్కెట్లు వేయడం అదిరిందవ్వలో. పప్పి మాకు బాగా అలవాటు. అట్లాంటిది ఇప్పుడు మా మాట వినకుండా ఆయన మాటే బాగా వింటుంది. పప్పే దా పప్పే దా 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 పప్పే రా రా దా లోపల బా లోపల. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి కొత్త గేట్లు వచ్చాయి. మొన్నటిదాకా ఈ గేట్లు ఈ మంచం అడ్డు పెట్టుకునే వాళ్ళమే. ఎంత ప్రొటెక్షన్ చేసినా బర్రెలు ఆవులు ఇంట్లోకి వచ్చి చెట్లన్నీ తినేసేవి. కొంతమంది ఇంతలా విల్లు కట్టారు గేట్లు పెట్టించుకోలేకపోయారా అని కిండలుగా మాట్లాడేది. అయినా కూడా మా పరిస్థితులు బాగాలేక గేట్లు పెట్టించుకోలేదు. ఎట్టకేలికి ఆ దేవుడి దయ వల్ల గేట్లు అయితే పెట్టించేసుకుంటున్నాము. అసలు ఈ గేట్లు దేనికోసం అంటే సగం పప్పి కోసం, సగం బుజ్జి తల్లి కోసం. బుజ్జి తల్లి అంటే ఎవరో కాదు, బుజ్జి ఆప చెట్టు. మిగతా సగం మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దానికోసం. ఇంతకీ మేము ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో తెలిస్తే కామెంట్ చేయండి. ఎండకి వీడియో ఇదిగో రెడీగా ఉంది ఆయన వెనకనే వెళ్ళడానికి. గేట్లు బిగించేది ఎవరో కాదు మా నాన్నే. మొత్తం బిగించి పిలిస్తే అప్పుడు వస్తాడంట వెల్డింగ్ అన్న. నీ డౌట్ లేదు యా, ఇవి బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఇట్టు ఎట్టో ఒకటి నింది కదా, బాగునింది ఇందాకటి. ఏం చెప్పు, ఇటు పెట్టాలా ఇటు పెట్టాలా? ఎక్కిరిస్తున్నావు ఎందుక? ఆడ మట్టి మా వదిలేసాడు ఆయన. తలకండి తన పడిపోయి ఉంటే దీని కానీ పట్టుకోకపోతే మస్తానైకి అలా గుండు ధనా అని ఉంటుంది. చాలా సేపటి నుంచి ఇద్దరు ఎండలో చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆయన అయితే ఎండలో ఎక్కువసేపు నిలబడలేడు పాపం, ఏం చేస్తాం. మా ఆయనకి ఒకటే టెన్షన్, ఒక 10 నిమిషాలకి వచ్చి చూడడం మళ్ళీ పోవడం. వెల్డింగ్ చేసే అన్న అయితే వచ్చేసారు. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను మా నాన్న బతికాము. ఒక్కసారిగా వైర్లో ఇంచి అయితే మంటలు వచ్చేసాయి. పక్కనే ఉన్నాను నేను, వైర్లు పక్కనేను. పోయా తలకాయ పెట్టిపోయాడా. అంతులేని ప్రేమ ఇది సరిపోయింది. ఇది రావాలంటే ఈ గేట్ ఉన్నది ఉందిలే వదిలే.
ఇంకా వెల్డింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయనకి ఇంతలో ఇల్లు కట్టినా కానీ సంతోషం రాలేదు, కానీ ఈ చిన్న గేట్లు పెట్టినందుకు ఎంత సంతోషం ఇస్తున్నాడు. వ్యూ చూడండి ఎంత బాగుందో. మంచి మ్యూజిక్ పెడతాను, వినండి. ఏం చేస్తున్నావు? టెస్టర్ ఉంటుంది చూడు, దాంట్లో 4 పక్కల నాలా పెయింట్. అబ్బా మూత తీయడం కూడా రాదు నీకా? నీ వాయిస్ లేవు రావు దాంట్లో తెలిసి. ఏ మూత వేయి దానికి, మూత స్కూల్కి ఇచ్చు. సరే వేసే సగం డబ్బా 2 పోసే. దీని మీద పడుకోసలేమో. పడదలే, పడితే తుడుచుకోవచ్చు. పోయి సగం డబ్బా పోయమన్నారు. సరే ఆ మూతలో ఉండేది పోయి, మూతలో ఉంది చూడు, అదిగో సైడ్లు. ఆ బ్రష్ బాగా తుడు తీ, పెయింట్ లోంచి. నువ్వు దా డబ్బాయిలో ఉండేది అంత గడ్డ కట్టేస్తుంది. ఆ డబ్బా సైడ్ లో ఉంది చూడు, ఇదే అదేం కాదులే తల్లే. దాని బాగా కింద బ్రష్ కదాను. అంతేలే, దాన్ని సైడ్లు అంతా తీ. అట్టా. నీకేం తెలుసు నాకు చెప్తున్నా. నీకేం తెలుసానే? చిన్నప్పటి నుంచి పెయింట్ పనులు చేసాను. చేసావు. 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకైతే మూత కూడా సకరంగా తీలేకపోయావా? చూడటం నేను చెప్పింది ఎక్స్పీరియన్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చూడటం నేను చెప్పింది ఎక్స్పీరియన్స్, పని చేయడం. చాలే, తెల్లగా ఎవరు తీస్తానే ఉంది. అది అవదలే. ఫస్ట్ టైం పెయింట్ వేస్తా ఉన్నాము, అసలు ఇదంటే ఎట్లా చేయాలి కూడా తెలియదు మనకు. అంతే కదా? ఏంటి మమ్మీ ఎవడు? ఆ బ్రష్ అటు పడింది అనుకో మొత్తం మునిగిపోద్ది. దాన్ని పెట్టుకోను, పెయింట్ దాంట్లో పెట్టుకో, గబక్కని జారుతుంది. నువ్వు పోతుంది మొత్తం. అద్దుకో దానికి, సైడ్లు అట్ట అద్దుకోవాలి ముంచి. అట్ట తెలివి అంటే అది ఆరితే బాగా వస్తుంది. అంతేలే, రెండో కోటింగ్ ఇవ్వలే. రెండో కోటింగ్ లేక ఇంటో కోటింగ్ లేవా? నోటి పో, ఆరితే బాగా వస్తుంది. ఇదో నన్నది నేను కొడతా. అది సేవలే అమ్మా, అటు బాగా వదిలే, ఇటు బాగా కొడతా. ఓకే, దాన్నే 2 సార్లు ముంచా. సైడ్లు కాను, సైడ్ కాను.
అది అబ్బాయికా ఆడితే ఏమన్నా వస్తుంది. ఫోన్ చేసేది మా నాన్నకే. ఈ అట్టకేళ్ళకి నేను కొంచెం ఆయన కొంచెం నేను కొంచెం ఆయన కొంచెం కంప్లీట్ అయితే చేసేసాము. గేట్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.